పరలోకమునకు వ్యతిరేకంగా పాపం చేసి ఉన్నాను, నన్ను క్షమించమన్నప్పుడు తన తండ్రి తన కుమారుణ్ణి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తనతో ఉన్న వారిని పిలిచి కొత్త బట్టలు ఉంగరము తొడిగించి కాళ్ళకు చెప్పులు వేసి క్రొవ్విన దూడను భరించి విందిచ్చారు మాట. ఎప్పుడైతే మనము మన పాపములు, దోషములు, అతిక్రమములు ఒప్పుకొని దేవుని యొద్దకు వెళ్తామో దేవుడు సంతోషించి మన కొరకు సిద్ధ రక్షణ వస్త్రమును, అలాగే సిద్ధ మనసు అనే జోడు ఉంగరము ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడండి. మీలో ఇంకెవరైనా రక్షణ పొందలేని వారు ఉంటే రక్షణ పొందుకోండి. మారు మనసు లేని వారు మారు మనసు పొందుకోండి. దేవుల్లో జీవించండి.